హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు ఫస్ట్ క్లాస్ మీకు వాట్ ఈస్ ద పైథాన్ అనే దాని గురించి ఇంట్రడక్షన్ చెప్తాను. తర్వాత పైథాన్ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేసుకుంటాం అనేది ట్రైనప్ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ పైథాన్ ఇంట్రడక్షన్లో వచ్చేసి పైథాన్ అనేది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యాక్చువల్గా ఇది పైథాన్ 1.0, 2.0, 2.2, 2.8 వరకు ఒక సెట్ ఆఫ్ ది వర్షన్స్ రిలీజ్ అయినాయి. ఆ 2.8 తర్వాత నుంచి ఒక న్యూ థింగ్స్ ఇంప్లిమెంట్ చేసేసి 2.8 బిలో ఉన్న వర్షన్స్ని 3.0కి డైరెక్ట్గా వాడుకునే ఫెసిలిటీ లేకుండా కావాలంటే మైగ్రేషన్ చేసుకోవాలి, కానీ ద ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ ది అప్లికేషన్స్ విల్ నాట్ బి వర్క్స్ ఆన్ ద లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ ది పైథాన్. సో కాకపోతే మనం బాగా పాపులర్ అయింది కూడా పైథాన్ 2.8 ఆన్వర్డ్స్ నుంచే పాపులర్ అయింది. ఎందుకంటే కొన్ని డిఫికల్టీస్ అనేవి పైథాన్ 2.8 బిలో వర్షన్స్లో ఉండటం వల్ల అది పెద్దగా పాపులర్ కాలేదు. 2.8 ఆన్వర్డ్స్ నుంచి పైథాన్ మనకు బాగా పాపులర్ అయింది. సో పైథాన్ అనేది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని గైడో వాన్ రోసమ్ అని చెప్పని అతను ఫస్ట్ పైథాన్ని ఇన్వెంట్ చేశాడు. 1991లో ఇన్వెంట్ చేశాడు. బేసికల్గా ఈ పైథాన్ అనేది మనం ఎక్కడ వాడుతుంటామంటే సర్వర్ సైడ్ బ్యాక్ ఎండ్ కోడింగ్ కోసం వాడుతుంటాము. బ్యాక్ ఎండ్ కోడింగ్ అంటే డేటాబేస్తో ఇంటరాక్షన్ అయ్యి బిజినెస్ లాజిక్స్ రాసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ చేస్తాము, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఆ ఫామ్ మీద కనపడే ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తాం, ఫిల్ చేసి సబ్మిట్ కొడతాం. ఈ సబ్మిట్ కొట్టినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ ఫ్రంట్ ఎండ్ ఫామ్లో ఉన్న డేటా మొత్తం కూడా సర్వర్లోకి పుష్ చేయబడింది ఒక HTTP రిక్వెస్ట్ ద్వారా. ఎప్పుడైతే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలంటే, డేటాబేస్లోకి సెండ్ చేయాలంటే ఈ మిడిల్ వేర్ అని చెప్పని ఒక మిడిల్ లేయర్ ఒకటి ఉంటుంది మనకి. సో బేసికల్గా మనకి ఒక అప్లికేషన్లో 3 లేయర్స్ వర్క్ చేయవచ్చు. అంటే ఫస్ట్ది వచ్చేసి అప్లికేషన్ లేయర్ అంటాం, సెకండ్ది వచ్చేసి బిజినెస్ లేయర్ అంటాం, అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి డేటా లేయర్ అంటాం. ఎప్పుడైనా సరే మనం అప్లికేషన్ లేయర్ నుంచి డేటాని పుష్ చేసినప్పుడు ద డేటా షుడ్ బి సెండ్ టు బిజినెస్ లేయర్. ఈ బిజినెస్ లేయర్ డెవలప్ చేయడం కోసమే ఈ పైథాన్ అనే సర్వర్ సైడ్ కోడింగ్ వాడతాము. అక్కడ మన బిజినెస్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయితే అప్పుడు ఆ డేటాను తీసుకెళ్ళి సర్వర్లోకి స్టోర్ చేస్తారనమాట త్రూ APIs ద్వారా. ఈ APIs అనేది డెవలప్ చేయాలన్నా లేదా ట్రెడిషనల్గా కోడ్ రాయాలన్నా ఈ పైథాన్ అనేది ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ కోడ్ కింద వాడుతుంటాం. ఫ్రంట్ ఎండ్ అంటే అర్థం ఏంటంటే మనకు ఐ విజిబిలిటీకి కనపడే అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తుంటాం, అంటే విజువలైజేషన్. దాంట్లో మనం ఫిల్ చేసి బటన్ నొక్కినప్పుడు ఆ డేటా రిక్వెస్ట్ ద్వారా సర్వర్కి పాస్ చేసేటప్పుడు ఆ మధ్యలో మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం డేటా వాళ్ళు ఇన్పుట్ ఇచ్చారా లేదా, లేకపోతే ఏదన్నా ఇన్సైడ్ క్యాలిక్యులేషన్ డేటా అబ్స్ట్రాక్షన్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి డేటాని సర్వర్కి అంటే డేటాబేస్లోకి స్టోర్ చేస్తుంది. అలా స్టోర్ చేయడం కోసం మధ్యలో ఉండే ఒక మిడిల్ వేర్ కింద ఈ బిజినెస్ లేయర్ అనే లేయర్ పర్పస్గా ఈ పైథాన్ని సర్వర్ కోడింగ్ కోసం వాడుతుంటారు. వెబ్ అప్లికేషన్స్ పర్పస్, నాట్ ఓన్లీ వెబ్ అప్లికేషన్స్, కొన్ని టూల్స్ వాడి విండోస్ అప్లికేషన్స్ కూడా పైథాన్ తోటి డెవలప్ చేయొచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ అలాంగ్ సైడ్ సాఫ్ట్వేర్ క్రియేటింగ్ వర్క్ ఫ్లోస్. అంటే ఏదన్నా వర్క్ ఫ్లోస్ డెవలప్ చేయడం కోసం అంటే సో ఒక డేటాని ఆటోమేషన్ చేయడానికి కూడా ఈ పైథాన్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఆటోమేషన్ ద్వారా ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్లోకి డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి కూడా, లేదా ఆటోమేటిక్ యాక్షన్స్ జరగడానికి కూడా ఈ పైథాన్ అనే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంటారు. ఇట్ కనెక్ట్ ద డేటాబేస్ సిస్టమ్స్. యాక్చువల్గా పైథాన్ అనేది మనకి డిఫరెంట్ లైబ్రరీస్ ప్రొవైడ్ చేసింది. ఎన్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ విల్ బీ ప్రొవైడెడ్ ఆన్ ద పైథాన్. ఈ పైథాన్లో లైబ్రరీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం SQLకి కనెక్ట్ అవ్వాలంటే ఒక కనెక్టర్ అవైలబిలిటీ ఉంటుంది, MySQL కనెక్ట్ అవ్వాలంటే ఒక కనెక్టర్ అవైలబిలిటీ ఉంటుంది, అలానే MS SQL కనెక్ట్ అవ్వాలంటే ఒక కనెక్టర్ అవైలబిలిటీ ఉంటుంది. యూనివర్సల్గా ఒకే కనెక్టర్ ద్వారా మనం డిఫరెంట్ డేటాబేసెస్కి కనెక్ట్ కాలేవు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఆయా డేటాబేసెస్ సంబంధించిన ఆ ప్రాస్పెక్ట్స్ అన్నీ కూడా సాటిస్ఫైడ్ కావాలి కాబట్టి ఎప్పుడు అది కుదరదు. కాబట్టి ఈ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిఫరెంట్ ప్యాకేజెస్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ ప్యాకేజెస్ మనం ఇన్స్టాల్ చేసుకొని దెన్ వీ కెన్ యాక్సెస్ ద డేటాబేస్. దానికోసం మనం PIP అని చెప్పిన ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ MySQL కావాలంటే MySQL_connector అని చెప్పిన ఒక ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేసుకుంటే వీ కెన్ ఇంటిగ్రేట్ దట్.
మనకి కోర్సు సిలబస్ ఎండ్ ఆఫ్ ది టైంలో మనం హౌ టు ఇంటిగ్రేట్ ద MySQL విత్ పైథాన్ అనేది కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఆల్ CRUD ఆపరేషన్స్, మోర్ దెన్ 10 ప్రోగ్రామ్స్ వీ కెన్ రైట్, హౌ టు క్రియేట్ ద డేటాబేస్ అండ్ హౌ టు క్రియేట్ ద tables and how to insert the data and how to retrieve the data, how to modify the data, how to update the data and how to delete the table and how to delete the records and how to delete the database also. అన్నీ మనం పైథాన్ నుంచే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసే టాపిక్ మనకి లాస్ట్లో వస్తుంది. ఓకే, ఇట్ కెన్ బి యూజ్డ్ హ్యాండిల్ ద బిగ్ డేటా అండ్ పెర్ఫామ్ ద కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్. లైక్ మనకి ప్రీవియస్ లాంగ్వేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అంటే ఒక 32 బిట్, లైక్ 2 bytes ఆఫ్ ది స్పేస్ అంటే 16 బిట్స్. కొద్దిగా 64 బిట్ 32 బిట్ ఆర్కిటెక్చర్స్ వచ్చిన తర్వాత డిపెండ్స్ అపాన్ ది కంపైలర్స్ని బట్టి ఇంటీజర్ కొన్నిట్లో చూస్తేనేమో 2 bytes చూపించింది, కొన్నిట్లో 4 bytes చూపించింది. డిపెండ్స్ అపాన్ ది వర్షన్ ఆఫ్ ది కంపైలర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ బేసికల్గా ఇంటీజర్ అనగానే 2 bytes ఆఫ్ ది స్పేస్ అని చెప్తుంటాం. బట్ ఇక్కడ పైథాన్లో ఏంటంటే నో డేటా టైప్స్, అంటే డేటా టైప్స్ ఉందంటే డేటా టైప్స్ ఉంటాయి ఇంటర్నల్గా, అప్రాప్రియేట్ డేటా టైప్ని అదే చూస్ చేసుకుంటుంది. దాన్నే డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్ అంటాం. లైక్ మనకి ఇటువంటి లాంగ్వేజ్ రెండు ఉన్నాయి. ఒకటి జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్. వెన్ ఎవర్ వీ కెన్ ఇన్సర్ట్, మనం ఎప్పుడైతే ఒక కంటైనర్ అంటే వేరియబుల్, ఆ కంటైనర్లోకి మనం ఒక డేటాని స్టోర్ చేస్తుంటామో ఆ స్టోర్ చేసేటప్పుడు మనం ఇచ్చే డేటాని బట్టి ఆ డేటా టైప్ని అది డిసైడ్ చేసుకుంటాం, అంతేగాని మనం మెన్షన్ చేయట్లేదు. సో కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్, సో కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్స్ 10 digits అన్లిమిటెడ్ ఆఫ్ ది నెంబర్ విడ్త్ని టేకప్ చేసే కేపబిలిటీ ఉన్న ఒక లాంగ్వేజ్ ఈ పైథాన్. అందుకనే బిగ్ డేటా పెర్ఫామ్ ద కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయగలం. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైప్ మెథడ్స్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్రోటోటైప్ మెథడ్స్ ఉంటాయి. ప్రతిదానికి మనం కష్టపడి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మీకు నేను నెక్స్ట్ క్లాస్లో వాటికి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటీపీ పంపించాలి, నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను. వెన్ ఎవర్ ద యూజర్ నేమ్ టైప్ చేసి సెండ్ ఓటీపీ అనగానే ఆ యూజర్ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తే ఆ ఓటీపీని మనం ఎంటర్ అయితేనే లాగిన్ అవుతుంటాం. జనరల్గా ప్రతి దాంట్లో అది ఒక సిస్టమ్ సెక్యూరిటీ పర్పస్ ఆఫ్ ది హూ కెన్ రైట్ పర్సన్ లాగిన్ అవుతున్నాడా రాంగ్ పర్సన్ లాగిన్ అవుతున్నాడా అని చెక్ చేయడం కోసం మనం ఒక అథెంటికేషన్ మోడ్కి దాన్ని వాడుతుంటాం. అలా పంపించాలంటే వన్స్ అపాన్ టైం ఏం చేయాలంటే ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకొని ఆ ర్యాండమ్ నెంబర్ని ఎన్ని డిజిట్స్ వెడల్తో మనం మల్టిప్లికేషన్ చేయాలో క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత వచ్చిన దాన్ని ఏదైనా ఫ్లోర్ కానీ సీల్ కానీ మెథడ్స్ వాడి ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనకి వెరీ సింపుల్గా ర్యాండమ్ అని చెప్పిన ఒక ప్యాకేజీని పైథాన్లో ప్రొవైడ్ చేశారు. సో సింపుల్గా మనం పైన ఇంపోర్ట్ ర్యాండమ్ అని చెప్పని మనం ఆ ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ ర్యాండమ్ అనే ప్యాకేజీలో ర్యాండ్ రేంజ్ అని చెప్పని ఒక మెథడ్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఆ మెథడ్లో 2 పారామీటర్స్ మనం ఇస్తాము. ద ఫస్ట్ పారామీటర్ ఈజ్ ద మినిమం వాల్యూ అండ్ సెకండ్ ద పారామీటర్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. ఇన్ బిట్వీన్ ఇట్ కెన్ గివ్స్ ద 6 digits or 4 digits, whatever it may be, you are given the range. ఆ రేంజ్ బిట్వీన్లో ఒక ఓటీపీ నెంబర్ని జనరేట్ చేసి మనకి ఇస్తారన్నమాట. అంటే సింగిల్ లైన్ ఆఫ్ ది కోడ్లో మనకి లెస్ లైన్స్ అండ్ మోర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక లాంగ్వేజ్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈజ్ కాల్డ్ పైథాన్. సో అందుకని దీన్ని ఏమంటామంటే ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటాం. ఎందుకని ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే దానికి కావాల్సిన ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మనం డెవలప్ చేయాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మనకి పైథాన్ రెడీమేడ్గా బిల్డ్ చేసి మనకి ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ ప్రోటోటైప్ మెథడ్స్. సో మచ్ ప్రోటోటైప్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ వీక్లో ఉన్నాం, ఈ సంవత్సరంలో ఏ వీక్లో ఉన్నామంటే దానికి వీక్ ఆఫ్ డే మెథడ్ ఉంది ఒకటి. అలానే ఈ సంవత్సరంలో ఇది ఎన్నో రోజు అంటే ఒక మెథడ్ ఉంది, ఈ నెలలో ఎన్నో రోజు అంటే ఒక మెథడ్ ఉంది. అంటే ప్రతి దానికి ఒక ఫంక్షన్ ఉంది. అదే ప్రీవియస్ లాంగ్వేజ్లో అన్నిటికీ అలా ఫంక్షన్స్ అవైలబిలిటీ ఉండేవి కాదు. వీ కెన్ క్యాలిక్యులేట్ టు దట్ సమ్ ఇంటర్నల్గా కోడ్ రాసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చేది. కానీ నౌ ద పైథాన్ విల్ బి ప్రొవైడింగ్ సో మచ్ ప్రోటోటైప్ మెథడ్స్ విల్ బి అవైలబుల్. దట్స్ వై ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటాం. సో ఈ పైథాన్ చూజ్ చేసుకోవడానికి అసలు వై పైథాన్ ఎందుకు వాడాలి, ఎందుకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంది మనకి? ఇట్ వర్క్స్ ఆన్ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్, క్రాస్ ప్లాట్ఫామ్స్ అంటాం దీన్ని. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేదాన్ని టెక్నికల్గా ఏం పిలుస్తుంటారంటే క్రాస్ ప్లాట్ఫామ్స్ అంటాం. విండోస్లో పనిచేసిద్ది, మ్యాక్లో పనిచేసిద్ది, లినక్స్లో పనిచేసిద్ది, ఎనిక్స్లో పనిచేసిద్ది, అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి అదర్ లాంగ్వేజ్ ఆల్ ఆర్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ఇన్ ద పైథాన్.
ఎందుకనంటే పైథాన్లో కూడా ఆ పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు అక్కడ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యింది. సో కాబట్టి పైథాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని పిలుస్తుంటాం, లైక్ జావా లాగా అనమాట. సో జావా వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడుంటే అక్కడ జేవిఎం ఉంటే ఎలా అయితే జావా రన్ అవుతుందో, సో పైథాన్కి కూడా ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, వర్చువల్ ఎన్విరాన్మెంట్. వెన్ ఎవర్ వీ నీడ్ ఆఫ్ టు రన్ ద పైథాన్ ప్రోగ్రామ్స్, దట్ లొకేషన్ దట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్డ్, దెన్ ఇట్ విల్ బి వర్క్స్ అనమాట. ఓకే, సింప్లీ. అండ్ ఇట్స్ ఏ సిమిలర్ సింటాక్స్. ఎలా ఉంటుందంటే ఏ సింపుల్ సింటాక్స్ సిమిలర్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం నోట్స్ ఎలా ఇంగ్లీష్ రాసుకుంటామో అలానే ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ అనే ఒక మెథడ్ వాడితే మనకి ఇన్పుట్ వస్తుంది. ఒక అవుట్పుట్ ఇవ్వాలి. ప్రింట్ అనే మెథడ్ వాడితే మనం ఒక అవుట్పుట్ని ఇవ్వచ్చు. నేను ఒక స్ట్రింగ్ని నెంబర్ కింద మార్చుకోవాలి. ఇంట్ ఆఫ్ అని చెప్పని దాని మధ్యలో నేను స్ట్రింగ్ ఇస్తే ఇట్ షుడ్ బి కన్వర్ట్స్ ఏ నెంబర్. సో ఒకవేళ ఇచ్చిన ఇన్పుట్ ప్రాపర్గా లేకపోతే ఇట్ రైజెస్ ద ఎక్సెప్షన్, వాట్ ద ప్రాబ్లం అనేది. సో కాబట్టి ఇది చాలా ఈజీగా, అంటే మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో హై లెవెల్ లాంగ్వేజ్ లాగా అలానే ఈజీగా రైట్ చేసుకునే కోడ్ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ సింటాక్స్ దట్ అలౌస్ ద డెవలపర్స్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ విత్ ఫ్యూవర్ లైన్స్ దెన్ సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫర్ లూప్ ఉపయోగించి ఒక ప్యాటర్న్ ప్రింట్ చేయాలంటే కంపల్సరీ 2 ఫర్ లూప్స్ వాడాలి. ఇదే 2 ఫర్ లూప్స్ ఆఫ్ ది కోడ్ని పైథాన్లో సింగిల్ లైన్లో ఒక ప్యాటర్న్ ప్రింట్ చేయొచ్చు. హబిట్ అంటే నేను నెక్స్ట్ క్లాస్లో ల్యాబ్ స్టార్ట్ చేసి ఇన్స్టలేషన్ సెట్టింగ్స్ చెప్పిన తర్వాత మీకు అవన్నీ చూపిస్తాను ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే. సో నెక్స్ట్, ఇట్ రన్స్ అన్ ఇంటర్ప్రిటర్ సిస్టమ్, మీనింగ్ దట్ కోడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ రిటర్న్. మన కోడ్ రాసేటప్పుడే ఇంటర్ప్రిట్ అయిపోయింది. ఇంటర్ప్రిట్ అయిపోయి ఏం చేసింది, అక్కడే మనకు బగ్గు చూపిస్తూ ఉంటుంది. అంటే వెన్ ఎవర్ వీ కెన్ టైప్ ద కోడ్ అక్కడే మనకు బగ్గు చూపిస్తుంటుంది. దానివల్ల ఏమైపోయింది, మనకి మళ్ళీ మనం తర్వాత కంపైల్ చేసే అంత టైము వేస్ట్ కాకుండా మనం టైప్ చేసేటప్పుడే కోడ్ని బగ్గింగ్ చెక్ చేసేసి మనకు చెప్తుంది కాబట్టి మనం అక్కడే కరెక్ట్ చేసేసుకొని ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి ఇట్స్ ఎ వెరీ ఫాస్ట్ అండ్ క్విక్ రన్ అని చెప్పని పిలుస్తాం. అందుకనే దిస్ మీన్స్ దట్ ప్రోటోటైపింగ్ కెన్ బి వెరీ క్విక్లీ చెక్. అంటే నువ్వు టైప్ చేసేటప్పుడు ప్రింట్ ఉంది, ప్రింట్ ఎఫ్ అని కొట్టావు, ఎంబడే అక్కడ తప్పని చెప్పేసింది. ఇన్పుట్ ఉంది, ఇన్పుట్స్ అని కొట్టావు, అక్కడే ఎంబడే చెప్పని చెప్పేసింది. అంటే అర్థమైంది, మనం టైప్ చేసే మెథడ్స్ ఆ లైబ్రరీలో ప్రాపర్గా ఎగ్జిక్యూషన్కి 2 మ్యాచ్ అవుతున్నవా లేదా, అంటే ప్రోటోటైప్ మెథడ్స్ రెడీమేడ్గా ఉన్న మెథడ్స్కి మనం టైప్ చేసే వర్డ్స్కి మ్యాచింగ్ జరుగుతుందా లేదా అని ఇమ్మీడియట్లీ చెక్ చేసి అక్కడే మనకి ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి కంపైలేషన్ టైం అనేది వెరీ ఫాస్ట్గా జరిగి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్రొసీజరల్ వే అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వే అండ్ ఫంక్షనల్ వే. లైక్ మనం ఒక సి లాంగ్వేజ్లో లాగా స్ట్రక్చర్స్ ఉపయోగించుకొని ప్రోగ్రామ్ రాసినట్టు రాసుకోవచ్చు. ప్రొసీజర్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ లాగా ప్రొసీజరల్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇట్ ఆల్సో సపోర్టెడ్ ద ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. క్లాసెస్ తీసుకోవచ్చు, ఆ క్లాసెస్లో ఇన్హెరిటెన్స్ వాడచ్చు, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వాడచ్చు. ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఆల్సో. అండ్ ఫంక్షనల్ వే, వీ కెన్ ఆల్సో డిఫైన్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ చూసింగ్ ద మెనూ ద్వారా మనం ఆ ఫంక్షన్స్ని 1 by 1 కావాల్సిన ఫంక్షన్స్ని కాల్ చేసుకొని రీయూజబిలిటీ పెట్టుకొని ఫంక్షనల్ వేలో ఆల్సో కూడా మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రొసీజరల్ వే ఆర్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ వే ఆర్ ఫంక్షనల్ వే. 3 వేస్లో మనకు డిపెండ్స్ అపాన్ ది నీడ్ ఆఫ్ ది ఫంక్షనాలిటీని బట్టి ఆ ప్రోగ్రామింగ్ డెవలప్ చేసుకునే ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ సింటాక్స్కి వస్తే ఇండెంటేషన్. జనరల్లీ పైథాన్ కాకుండా మిగతా లాంగ్వేజ్ అన్నింటిలో కూడా ఒక బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ని స్పెసిఫై చేయాలంటే ఆ బ్లాక్ ఏం చేస్తామంటే బిగినింగ్ ఒక బ్రేస్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎండింగ్లో ఒక బేస్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. అది బేసికల్గా సిలో కానీ C++లో కానీ జావాలో కానీ .NETలో కానీ .NETలో కూడా మళ్ళీ VB.NETలో అలా ఫాలో అవ్వము, C#.NETలో ఫాలో అవుతాం. సో బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ని బట్టి ఒక బ్లాక్ ఆఫ్ ది కోడ్ అంటే వీ షుడ్ ఎన్క్లోజ్ విత్ ఇన్ ద బ్రేస్ బ్రాకెట్స్. ఇన్ పైథాన్ నో నీడ్ ఆఫ్ టు బ్రేస్ బ్రాకెట్స్, బట్ హౌ ఇట్ కెన్ బి ఐడెంటిఫై ద ఆ బ్లాక్ వరకే ఈ స్టేట్మెంట్కి సంబంధించింది అని ఎలా ఐడెంటిఫై చేయగలిగింది పైథాను. అందుకోసం ఏంటంటే వీడు రూల్ ఏం పెట్టాడంటే పైథాన్లో వీ కెన్ గివ్ ఏ ఇండెంటేషన్, ఒక స్పేస్ అంటే 4 స్పేసెస్ 5 స్పేసెస్ ఏదో ఒక స్టాండర్డ్ స్పేసింగ్ అనేది మనం ఫాలో అవుతూ కోడ్ రాస్తే ఆ బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఆ స్టేట్మెంట్ కిందకి సంబంధించిందని అర్థం చేసుకుంటుంది అనమాట. సో కాబట్టి రిమైనింగ్ లాంగ్వేజెస్లో ఇండెంటేషన్ అనేది చూడటానికి లుక్ కోసం రాస్తాము, కానీ పైథాన్లో ఇండెంటేషన్ అనేది ఇట్స్ ఏ మస్ట్ అండ్ షుడ్. బికాస్ ఆఫ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఇండెంటేషన్
ద పైథాన్ కెనాట్ ఐడెంటిఫై ద బ్లాక్ ఆఫ్ ది కోడ్ విచ్ అనేది ఐడెంటిఫై చేయలేదు. దట్స్ వై వీ మస్ట్ ఫాలో దట్ రూల్స్. సో దట్ ఈస్ ద ఇండెంటేషన్ రిఫర్స్ టు ద స్పేస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది కోడ్ లైన్, వేర్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద ఇండెంటేషన్ ఈజ్ కోడ్ ఫర్ రీడబిలిటీ. చూడటానికి లుక్గా ఉండటానికి, నీట్గా అర్థం చేసుకోవటానికి, ఈజీ టు అండర్స్టాండ్ చేసుకోవడం కోసం వాడతాం. ద ఇండెంటేషన్ ఇన్ పైథాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ. వై? బికాస్ ఆఫ్ పైథాన్ యూజెస్ ఇండెంటేషన్ టు ఇండికేట్ ఎ బ్లాక్ ఆఫ్ ది కోడ్. ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాశాను, చివరిలో కోలను పెట్టాను, దాని తర్వాత ఆ ఇఫ్కి సంబంధించిన బ్లాక్ ఆఫ్ ది కోడ్ అంతా కూడా ఒక ఇండెంటేషన్ ముందుకు జరిగే ఉండాలి. అలా ఉన్నప్పుడే అది దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ ది కోడ్ అని అండర్స్టాండ్ చేసుకోండి. బికాస్ ఆఫ్ ఇక్కడ మనం బ్రేస్ బ్రాకెట్స్ వాడట్లేదు కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ ద సింటాక్స్. అండ్ వాట్ అబౌట్ ద కామెంట్స్? పైథాన్లో మనకి బేసికల్గా కామెంట్స్ అనేవి సింగిల్ లైన్ కామెంట్స్ ఒక్కటే ఇచ్చాడు. మల్టీ లైన్కి పెట్టలేమా సార్ అంటే పెట్టుకోవచ్చు. ఎన్ని లైన్స్లో మనం కామెంట్ పెట్టాలంటే ఎవ్రీ లైన్ స్టార్ట్స్ విత్ యాష్. యాష్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది ఇగ్నోర్ ద లైన్. ద లైన్ షుడ్ నాట్ బి కంపైల్డ్. ఆ లైన్ని కంపైల్ చేయదు, దాన్ని రన్లో నుంచి తీసేసింది. అలా తీసేయాలంటే ఎక్కడి నుంచి అయితే యాష్ అంటే మనం బిగినింగ్ నుంచే యాష్ పెట్టాలా? అవసరం లేదు. మనం ఒక స్టేట్మెంట్ రాసాము, ఆ స్టేట్మెంట్ చివరి దాని గురించి చెప్పాలనుకుంటున్నాం, అక్కడే యాష్ పెట్టేసి దాని కామెంట్ రాయొచ్చు. సో కామెంట్స్ అనేది మనం ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీసింగ్ అనమాట. ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడే ఇండస్ట్రియల్ లెవెల్లో ఎలా వాడతారనేది మనం తెలుసుకొని నేర్చుకుంటే రేపు ప్రోగ్రామింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా బ్లైండ్గా ఏదో 4 సింటాక్స్ నేర్చుకొని మనం ప్రోగ్రామింగ్ చేస్తే రేపు రియల్ టైంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అది చాలా కఠినంగా అనిపించింది మనకు అర్థం చేసుకోవడానికి. బికాజ్ ఆఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్స్. మనం ఆ స్టాండర్డ్స్ ఇక్కడ నేర్చుకోకుండా వెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ కామెంట్స్ ఎందుకు రాస్తామంటే ఆ ఫంక్షన్ ఎందుకోసం రాస్తున్నాము, వాట్ పర్పస్ వీ కెన్ రైట్ ఆన్ దట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో ఏదైనా స్పెషాలిటీ ఉంటే దాని గురించి ఎక్స్ప్లెనేషను, లేదా ఆ ఫంక్షన్ని ఎప్పుడు మోడిఫై చేస్తున్నాం లేదా ఎప్పుడు క్రియేట్ చేస్తున్నాం అనేది కూడా స్పెసిఫై చేసుకుంటే ఈజీ టు అండర్స్టాండ్ ద అదర్ పీపుల్. సో కాబట్టి కామెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇట్స్ ఎ లైక్ ఆఫ్ డాక్యుమెంటేషన్. విచ్ పర్పస్ వీ కెన్ రైట్ ఆన్ దట్ కోడ్, when we can modify that code, these all are things will be right under the comments. సో మరి మనకు మల్టీ లైన్ కామెంట్స్ రావాలంటే ప్రతి లైన్కి యాష్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలా? అవసరం లేదు. ఇంకో రకంగా కూడా మనం మల్టీ లైన్ కామెంట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఎలా జనరేట్ చేసుకోవచ్చు అంటే 3 డబుల్ కొటేషన్స్తో ఓపెన్ చేసి 3 డబుల్ కొటేషన్స్తో క్లోజ్ చేసిన, ఆర్ 3 ట్రిపుల్ కొటేషన్స్తో స్టార్ట్ చేసి 3 ట్రిపుల్ కొటేషన్స్ తోటి క్లోజ్ చేసి ఇన్ బిట్వీన్ వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ రైట్. దట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కోడ్. ఇన్ కేస్ ఆ డబుల్ కొటేషన్స్ మధ్యన, ట్రిపుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్స్ మధ్యన రాసిన దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తేనేమో అది స్ట్రింగ్ అవుతుంది. దేనికి అసైన్ చేయకుండా రాస్తేనేమో ఇట్స్ లైక్ ఏ కామెంట్ కింద కన్సిడరేషన్ చేసేది. సో కాబట్టి 3 డబుల్ కొటేషన్స్ బిగిన్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ రాసుకొని 3 డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎ మల్టీలైన్ కామెంట్. యూ కెన్ ఆల్సో స్టార్ట్స్ విత్ 3 సింగిల్ కొటేషన్స్ and closing the 3 single quotations in between whatever it may be you can write, that all are should be considered as a multi-line comments. యాక్చువల్ రూల్ ప్రకారం వాటిని మల్టీలైన్ కామెంట్స్ అనము, ఒక లిటరల్స్, ఒక స్ట్రింగ్స్ అనమాట. కాకపోతే ద కంపైలర్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ బికాస్ ఆఫ్ ద కంటెంట్ షుడ్ నాట్ అసైన్ ఎనీ వేరియబుల్. మనం ఆ కంటెంట్ని తీసుకెళ్ళి ఏ వేరియబుల్లో పెట్టట్లేదు. పెడితే స్ట్రింగ్ అయిపోయింది, పెట్టకపోయినా స్ట్రింగే, కానీ దేనికి అసైన్ చేయలేదు కాబట్టి అది ఒక కామెంట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ మల్టీలైన్ కామెంట్స్ అని పిలుస్తుంటాం. అండ్ నెక్స్ట్ వేరియబుల్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. మనం చిన్న చిన్న క్లాసెస్ కింద డివైడ్ చేసి మీకు మొత్తం చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఆ క్లాస్ మీద ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే మళ్ళీ రిపీటెడ్గా మీరు నెక్స్ట్ క్లాస్కి మీరు వెళ్తారు కాబట్టి. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ది పైథాన్ అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ మనం వేరియబుల్స్ అండ్ రూల్స్ ఆఫ్ పైథాన్ వేరియబుల్స్ అనేది నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుందాం. ఓకే బాయ్. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే, క్లారిఫికేషన్ కావాలంటే నాకు వాట్సాప్ చాట్ చేయండి మన యాప్లో నుంచి. సో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తెలుగు ట్యుటోరియల్ అని చెప్పని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కొడితే వస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్గా నేను నా యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్యుటోరియల్ అని చెప్పని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ లింక్ని మీరు తీసుకోవచ్చు. సో లేదంటే డైరెక్ట్గా నా నెంబర్, నేను వీడియో ఫస్ట్లోనే నా నెంబర్ ప్రజెంట్ చేశాను, ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేసినా నేను ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ముందు మీరు ఫ్రీ కోర్స్ ఏదన్నా ఉంటే వినండి. నా కోర్సు మీకు నచ్చినట్లయితే దెన్ పెయిడ్ కోర్సెస్ మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకే బాయ్.